ఇవాళ చాలా మంది లోన్ కు అప్లై చేసుకున్నారు సార్. ఫస్ట్ పేరు చెప్పు. రష్మి గారికి లోన్ కావాలంట సార్. సరిగ్గా కనుక్కోవయ్యా, పింఛన్ అయి ఉంటది. సదా గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడకి వద్దయ్యా, ఆవిడ చేసే వ్యాపారం నాకు నచ్చు. ఎందుకు నచ్చా సార్? ఏముంది, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, అరస పళ్ళు అని పళ్ళు వ్యాపారం పెడతది. మొత్తం అంతా లాస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలా అయ్యా వెళ్ళు అంటది. కాక్షన్కి వెళ్తే ఆవిడ. ఇంద్రజ గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడ జబర్దస్త్ లో తీసుకుంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరైనా బాగా చేస్తే నీకు వాచ్ కావాలా, నీకు బూట్లు కావాలని చెప్పి మొత్తం ఇచ్చేది. మనం రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దాన ధర్మాలు చేసే వాళ్ళకి మన లోన్లు ఇవ్వకూడదు. ఈ మధ్య మన స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి సార్. మెయింటైన్ చేయాలి, చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరిని నెక్స్ట్ లోన్ ఎవరికి కావాలో చూడు. లోన్ రావాలమ్మా, రావాలి. మేడం ఏం కావాలి మేడం మీకు? చదువుకోవడానికి లోన్ కావాలి. ఎంత కావాలి? 10 లక్షలు. చదువుకోవడానికి అయితే లోన్ లేదమ్మా, వెళ్ళిపో. ఏంటయ్యా ఆడలతో మాట్లాడే మాటలు? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఇదిగో మా చెక్కు, శుభ్రంగా చదువుకొని వచ్చే. సరే ఆవిడ ఫోన్ చేస్తుంది. హలో, వస్తున్నాను. ఏమే ఎక్కడ తెచ్చావే? లోన్లు ఎవరెవరికి ఇచ్చినా చెప్పు. రాంబాబుకి 5,000 లోన్ ఇచ్చా. ఏం చేస్తాడు? మెకానిక్ షాపు. 10 లక్షల ఎందుకు? ఏం చేస్తది? అది అమ్మాయి చదువుకుంటుంది. చదువుకున్న వాళ్ళు ప్రోత్సహించమని పెద్దలు చెప్పారా? మా నాయన ఇచ్చిన 10 లక్షలు అవి. ఆ 10 లక్షలు నాకు కావాలి ఇప్పుడు. సరే 10 లక్షలు తీసుకొస్తా, ఇల్లు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ, మన దగ్గర లోన్ తీసుకుంది అదే కదా? అవును సార్. ఇల్లు డబ్బులు అడుగు. మా సార్ రమ్మంటున్నాడు. ఎక్కడ చూసినట్టే ఉంది. ఏమే 10 లక్షలు తీసుకొని ఏం చేసావు? పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు, చదువుకుంటానంటే 10 లక్షలు ఇచ్చా. నా 10 లక్షలు నాకు కావాలి బ్రో. చెప్పించి కొడతా. ఏంట్రా బ్రో? నీ హెయిర్ ఏంటి, నా హెయిర్ ఏంటి? ఎంత తీసుకుందా లోను? 10 లక్షలు సార్. 11 లక్షలు తీసుకో. ఎందుకు సార్? ఇది బ్రో అన్నప్పుడల్లా ₹1,00,000 పెంచు. 10 లక్షలు ఇచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళి బ్రో. ఫైమా చూడు ఎవరిని తీసుకొచ్చాను. ఎప్పటి నుంచి జరుగుతుందా ఈ అవ్వారం మీ ఇద్దరికి? నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి మెయిన్ బిజినెస్ ఏదో పెడతావని. నీ ముఖం చూసిన తర్వాత ఆడదాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. అది ఎవరితేంటి 10 లక్షలు తీసుకుంది. పెళ్లి చేసుకుని మొగుడితో తందరాన సాంగ్ ఆడుతుంటే తీసుకొచ్చా. అది దాన్ని ఇటు పిలువు. ఏంటి అలా చూస్తున్నా? ఇల్లు ఇంటి పని, వంట పని చేయి. సార్ నేను ఇంటి పని అన్ని లేవుగానే డైలాగులు అది తుడు. బ్రో తెప్పించి పడతా బ్రో అనంతాను. పోరా. ఆగు బ్రో. పెళ్ళైన ఫస్ట్ రోజే నా పెళ్ళాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు నా శోభనం బ్రో. అయితే శోభనం చేసుకుంటాను బ్రో. ఏంట్రా శోభనం చేసుకునేది? పోరా పో. ఏంట్రా నన్ను పొమ్మంటావు? ఎవరిమన్నారా నీ 10 లక్షలు? నా పెళ్ళాన్ని నాకు ఇస్తావా? ఇవా? ఇవ్వను. 10 లక్షలు ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి. ఈ రోజు కనుక నాకు శోభనం చెప్పేది నా బొచ్చు కూడా నీకు డబ్బులు. ఏం చేసుకుంటా చేసుకో బ్రో. ఎక్కడరా నువ్వు? ఎవరురా నీకు బ్రో? నీ బ్యాక్ ఏంటి, నా బ్యాక్ ఏంటి? శోభనం చేసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శోభనం అయిపోయిన తెల్లారే పూల్లో పెట్టిస్తాను. సరే చేసుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. బుద్ధిందైందిరా. 10 లక్షలు ఇవ్వరా? ఏంటయ్యా ఇందా నుండి చూస్తున్నాను ఓ బెదిరిస్తున్నావు. అసలు శోభనం అంటే ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రాత్రులు. మరి ఒక్క రాత్రి అయింది, ఇంకో 2 రాత్రులు లాగా ఇస్తాను. ఎందుకు ఆగాలి? 10 లక్షలు ఇస్తామా? ఏంటి బ్రో? సారీ బ్రో. 10 లక్షలు వాడు ఇచ్చేస్తాడు. 3 రోజులు ఓపిపట్టు. మెట్లు పడుకుంటా. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా 10 లక్షలు ఇప్పి. 3 రోజుల తర్వాత 10 లక్షలు ఇస్తావు ఇవ్వ. 10 లక్షలు నా దగ్గరలో. ఇల్లు అనుకున్నావా, రాజ్యం అనుకున్నావా? బ్రో కంగ్రాట్స్ బ్రో. ఎందుకు? నువ్వు పెదనాన్న అవుతున్నావు. నేను పెదనాన్నయ్యానంట. మరి నన్ను అమ్మని ఎప్పుడు చేస్తావంట? పదనానికి ఎదురానికి తర్వాత 10 లక్షలు. ఇప్పుడు నేను బయటకు గంటెత్తే రేపు నా కొడుకు పుడితే అమ్మా నాన్న ఎక్కడ అని అడిగితే నువ్వు ఎవరిని చూపెడతావు బ్రో? నీకెందుకు ఆ నింద? అందుకే నా కొడుకు పుట్టేదాకుండి తర్వాత వెళ్ళిపోతాను బ్రో. కొడుకు పుట్టిన తర్వాత ఇస్తాడు. లేకపోతే చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ బిడ్డకి తండ్రి నేను అనుకుని నీ మీద అపవాదం వస్తుంది. సంవత్సరం ఓపి పట్టు. రొమాంటిక్ ఏదని చెప్పు. 10 లక్షలు ఇప్పిరా.
బ్రో పిల్లాడు పొద్దున్న నుంచి ఒకటే ఏడుతున్నాడు బ్రో, కొంచెం ఎత్తుకోండి బ్రో. ఏదో నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బులు నాకి. నా దగ్గర డబ్బులు లేవు. రా, పో. అమ్మని కాబోతున్నానా? నీ బతుకుల మనవాడు వాడు ఒకటికి జిరాక్స్ తీసినట్టు తీస్తున్నాడు. ఏ రాజాన్ని నువ్వు తీసావా అట్లా? నాకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొస్తావు ఆ రోజు ఫోన్ చేయి, నేను వస్తా. 10 లక్షలే నువ్వు బ్రో. వాడు పుట్టంగాల్ని ఇచ్చేస్తాను బ్రో. మరి అందరికి నేనేం చెయ్యాలి? ఆడి నువ్వు పదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మా నాన్నేం చేస్తున్నాడు? నాన్న అమ్మ కలిసి ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. నువ్వెప్పుడు వచ్చావే? మీరు మాట్లాడుకుంటుండే వచ్చా. 10 లక్షలు ఇచ్చాడా? 5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? విడాకుల పత్రం. నీకు నాకు విడాకులు. గుడ్ బై. ఎక్కడ తెచ్చావురా బ్రో కవల పిల్లలు ఏం చేయాలి బ్రో? ఆడించు బ్రో. తమ్ముళ్ళు పట్టుకొని ఆడించుకోండి అందరూ అందాక. నీ వల్ల నా పిల్లం విడాకులు ఇచ్చింది. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు బ్రో. పోరా, పో. తీసుకో. ఏంటిది? నా కొంప. నా పిల్లం వదిలేసి వెళ్ళిపోయింది. ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలి? నువ్వు నీ పిల్లలతో కూర్చొని జెరాక్స్ మిషన్ పెట్టుకో. బ్రో వచ్చే జన్మలో నువ్వే నా అన్నయ్యగా పుట్టాలి బ్రో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతా, ఒల్లమ్మి కొట్టేయన్న. ఈ మధ్య జూకెళ్ళావా? నమస్తే మేడం. 8 సంవత్సరాలు బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. నాకు టైం కావాలి. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగీలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు. లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా. జూలియట్ అన్నావంటే. ఒక నిమిషం ఉండు. నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకున్న తర్వాత ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? పట్టు. వావ్. వేస్తా చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నేను ఇంటికాడ దింపుతా, వచ్చి కూర్చో. ఫీడ్ బ్యాక్ అట్లా వస్తాయి. ఇలా వేస్తా బ్రేక్ అప్పుడు ఉంటది. ఏంటి ఏం చేసావు? మూట పెట్టాను రా. ఎందుకు? అమ్మా సడన్ బ్రేక్ లో వచ్చినప్పుడు. నా మూటే తట్టుకొని నీకు టచ్ అవటం కష్టం, మళ్ళీ ఇంకో మూట పెట్టావు నువ్వు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు. సరే చేయలే వెళ్ళు. దీనికి అసలు రొమాంటిక్ సెన్సేలే. ఎవడరా నువ్వు? ఇమాన్యుల్ అంటే మీరే కదా సార్? నేనే. మీ హార్ట్ కు బొక్కుంది. వారం రోజుల కంటే ఎక్కువ బతకలేరు సార్ మీరు. అవునా? ఆ. ఇప్పుడు నా ఫైమా ఒంటరిది అయిపోవాలా? అయ్యో నా ఫైమాని చూసుకోవడానికి ఎవరు లేరా? అయ్యో ఫైమా ఇమ్ము చెప్పు. నీకు విషయం చెప్పాలి ఫైమా. నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హార్ట్ లో ఉన్నానా? నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపో. నానే దొట్టే. నా మీద నువ్వు చేసుకోపోతే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారా? భాస్కర్ ఉన్నాడు కదే. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నేను కొన్నాళ్ళలో చనిపోతున్నాను. అందుకే నువ్వే ఆ అమ్మాయిని చేసుకోవాలి. నువ్వు చాలా హ్యాపీగా ఉంటే అది చూసి చచ్చిపోవాలి. నేను నువ్వు నీళ్లు పోసిన మొక్కను నన్నేలుకోమంటాను. నీళ్లు పోసి పెంచింది నేనే అయినా దానికి కాసే కాయలు నువ్వే తినొచ్చు. నీ కోసం నీ ఆనందం కోసం దాన్ని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఉండు. దండలు మార్చుకోండి భాస్కర్. దండలు మార్చుకోండి. ఏసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు.
ఎవరైనా చూస్తే ఏమనుకుంటాడే బలవంతంగా చేసుకుంటానని పోలీసులు తీసుకొచ్చి బొక్కలేస్తారు. కట్టేశాను పద. 3 రోజుల తర్వాత కే ఇమాన్యుయల్కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు ఎన్ని మాన్యుయల్కి ఇచ్చాను సార్? అంటే మీ హార్ట్ లో ఏం లేదు, మీరు 100 రోజులు బతకొచ్చు సార్. అదేదో ముందే చెప్పొచ్చు కదరా. నా అందమైన పైమని తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టాను. అందమైన చిట్టు కోసమే, నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. 8 సంవత్సరాలు బట్టి లవ్ చేస్తున్నాను, నన్నే కన్నెత్తి చూడలేదు. 3 రోజులు కానీ చూసిద్దా నా పైమని తిరిగి నేను తెచ్చుకుంటాను నా దగ్గర. పైమా భాస్కర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలిట్రా. అసలు ఏం జరిగిందంటే అంత ఫీల్ అవుతుంది. ఏంట్రా ఇసిన గారి కంటే ఎక్కువ తిప్పేసావు దాన్ని. ఎదురు నాన్నున్నాడని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చూడరా, నాన్నగారు చూడలేక తలదించుకున్నారు. ఎందుకు వచ్చా ఏం కావాలో చెప్పు. నా గుండెలో బొక్కలేదు, ఏం బొక్కలేదు, నేను బతికే ఉంటాను. నా బొక్కల ఫైమని నాకు ఇచ్చేయి. అన్నిటికన్నా స్నేహం గొప్ప. తీసుకోరా నీ 5 మంది. అయితే విడాకులు తీసుకోవాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఈ 4 రోజులు అయ్యాక సంతకం పెట్టేస్తా. ఈ 4 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అరే ఏంట్రా దా, వచ్చావు కూల్ డ్రింక్ తాగాలని తెలీదా? ఏమే గెస్ట్ కూల్ డ్రింక్ తీసుకురా. తీసుకొస్తానండి. నేనంటే పైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు పైమా? నువ్వు టెన్షన్ లో ఉన్న అనుమానిస్తున్నావు స్నేహితుని. మందు తాగుదాం. తాగుదాం. ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు. యమ దొంగరంబా. మనిషి కుక్కలేదా? ఎలా తీసి ఎలా పోతుంది? రేపు నీకు పెళ్ళి నువ్వు కక్కుకుంటే అలాగే చేస్తుంది. ఆ మాత్రం దానికి నిప్పుడు అనుమానిస్తావా? మొత్తం సెట్ అంతా పాడైపోయింది. స్నానం చేసి వస్తా. ఏమండి? టవల్ తీసుకురావే. ఒక నిమిషం. ఏరా నువ్వు నిప్పువారా? నన్నే అంతలా చేసావు. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుట్రా. ఏమైంది భాస్కర్? నువ్వు చెట్టు 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 అని నా చేతిలో పెట్టా. ఆ చెట్టుకి నీళ్లు పోసాను, ఇప్పుడు కాయ కాచి. నన్నేం చేయమంట? పిచ్చి పిచ్చేసాలేస్తున్నారా ఇద్దరు కలిసి? వెళ్ళండి రా బయటికి. మరి నువ్వేం చేస్తావురా? నేనే చెట్టో పుట్టో పట్టుకొని తిరుగుతాను. చూసావయ్యా, పొద్దున కారులో వచ్చేటప్పుడు నా కొడుకు అలాంటోడు కాదన్నావే, నీ కొడుకు అలాంటోడేనయ్యా. భాస్కర్, నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది కన్ను చీమా. నన్ను కంటి సేవలు కుడితేనే మొఖం గండు గండుగా తయారైంది. అయినా శివల పుట్లో ఎవడే నేను తలపెట్టమన్నాడు? నా వాయిస్ శ్రేయా ఘోషల్లా ఉంటదా? చచ్చిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ శవాల దగ్గర గోస పెడతారు. మనం పెళ్ళయ్యాక హనీమూన్ కి వెళ్దామా? అక్కడికి వెళ్దాం. నేపాల్ వెళ్దాం, వెరైటీగా ఉంటుంది. నాకు వెరైటీగా ఉంటుంది, నీకు రొటీన్ గా ఉంటది. ఎందుకు? ఆ నేపాల మందులో మిస్ అయితే ఎత్తుక్కోలేక సావాలి. నేను రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలందరూ ఏమంటున్నారు తెలుసా? ఏ పిల్ల ఇటు చూడు, ఏ పిల్ల చూడు అంటున్నారు. ఏ పిల్ల చూడు కాదు, మరి ఇది పిల్ల కాదు చూడండి అని చెప్పి పిలుస్తున్నారు. మన పెళ్లి సంగతి ఏంటో చెప్పు. నాకు చెల్లుంది. నా చెల్లిని మీ అన్న చేసుకుంటే నేను చేసుకుంటా. సర్లే, ఏదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు. మా అన్నని పిలుస్తా. అన్నయ్య 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 ఇంకొకసారి నన్ను అన్నయ్య అన్నావంటే నీ 4 రెండుగా చిల్చి నా షూకి లేసులు కట్టుకుంటా. అలా అంటావేంటో నువ్వు అని బయట వెళ్తుంటే 4 రకాలుగా అంటున్నారు నన్ను. కొన్నాళ్ళు ఆడమగాని 2 రకాలు అనేవాళ్ళు, 4 రకం దాపోయింది ఇప్పుడు. ఇంట్లో పెళ్లిగా ఆడపిల్లలు ఉంటే నీకేం అనిపించట్లేదా? ఇంట్లో ఉంటే అనిపించేది, నువ్వు ఏడున్నావు ఇంట్లో, ఉదయం పోయి సాయంత్రం వస్తున్నావు. అన్ని నీకు తెలుసు కదా అన్నయ్య. అన్ని తెలిసి అవలాగాని చేసి పక్కన నుంచోబెట్టి వాడితో ఎంట్రీ సాంగ్ వేసినావు. క్యూట్ క్యూట్.
ఇప్పుడు ఏంటి వాడిని ప్రేమిస్తున్నావు అంతేనా? ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నయ్య. ఏంటి? నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ చెల్లిని నువ్వు చేసుకోవాలి. సరే బావని పిలువు ఫస్ట్. బావా బావగారు మీ చెల్లిని పిలవండి, మాట్లాడతాను. ఎదురుగానే ఉందిగా మా చెల్లి. ఇది అర్థం కాదా? అర్థం కాదు ఏ పైన నొన్నగుంటే నేను అనుకున్నానండి బాబు. వెళ్ళేటోడివే మా చెల్లె. ఏం పేరు? లైలా. లైలా అంటే అలా ఉండాలి. మా చెల్లి ఎలా ఉంది? ఆ కాలు కడుక్కున్నాకు వచ్చిన మైల్లా ఉంది. నా చెల్లి నువ్వు చేసుకోవాలంటే దీన్ని చేసుకోవాలి కదా. ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. పక్కకు రా. నా గురించి మొత్తం తెలుసా? అన్నయ్యకి తెలుసు. నా శాలరీ ఎంతో తెలుసా? అన్నయ్యకి తెలుసు. పిల్లల్లో అన్నయ్య కంటాడు. మరి నువ్వేం చేస్తావు? మిగిలిపోయి నీ బొచ్చు బీగుతావా? అదేంటండి ఏమన్నా అన్నయ్యకి తెలుసు అన్నయ్యకి తెలుసు అంటది. అంతే, చిన్నప్పటి నుంచి నేనే పెంచా. చేసుకుంటావా చేసుకోవా? సర్లే చేసుకుంటా. దా. మీ చెల్లిని ఇంటికి తీసుకుపోతున్నా. మా చెల్లి జాగ్రత్త. అన్నయ్య బాయ్. అన్నయ్య బాయ్. అన్నయ్య అన్నయ్య ఏమైంది? అన్నయ్యని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండే. నేను నిన్ను వదిలిపెట్టి పోరా. ఆడపిల్ల అత్తింట్లో ఉండాలి, మొగుడు పుట్టింట్లో ఉండాలి. పిచ్చి పిచ్చేసే లేకుండా రా. చెల్లెమ్మ, ఈ అన్న ఎక్కడికి వెళ్ళా నీతోనే ఉంటాడు. నువ్వేడవద్దు సరేనా? ఎల్లొస్తాను. చెల్లెమ్మ, చెప్పు. నాకేం లేదా? ఒక్క నిమిషం ఆగన్నయ్య. ఈ చెల్లి నైట్, ఈ నైట్లో ఎప్పుడు నన్నే చూసుకో. రేపు నుంచి బావగారిని ఎలా చూసుకుంటావు? ఏయ్! బావగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటుంది. సరే వెళ్ళు. ఈ రోజు మన శోభనం అమ్మా, ఏడవకూడదు. ఏ కళ్ళు చూసుకో. ఏ ఒకసారి రొమాంటిక్ గా పెట్టి ఫేస్. అది రొమాంటికా? అది రొమాంటికా? పోయి రెడీ అయ్యారా పో. లైలా గారు శోభనం ఈ రోజు. అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య. అయ్యో ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? అన్నయ్య చూస్తున్నాడు. ఎక్కడున్నాడే? దూరం ఉండు, దూరం ఉండు. ఏయ్ అన్ని రెడీ అయ్యారా? ఎంత ధైర్యం ఉంటే నా అన్న మీద చెయ్యేస్తావురా పాపల్లో. నన్ను క్షమించండి. నీ మీద చెయ్యేసినందుకు ఆ దుర్మార్గుణ్ణి. అలా అనకూడదు. ఈ రోజు మన శోభనం. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు మా చెప్పు. అన్నయ్య సారీ చెప్పు. బావగారు సారీ. ఎక్కడున్నాడు? ఇక్కడ. ఇంటికి వెళ్ళి చెప్పు. దా నువ్వు కూడా. చెల్లి అన్నయ్య బావేడే? ఏమండి పిలుస్తున్నారండి. ఒరే ఓ చిన్న సైజ్ ఆంటీలా ఉండదు తెలుసా నైటీలో. ఏమైందమ్మా? నీ చెట్టు మీద చెయ్యేసాడు. నాకు వద్దలేయా. లేదమ్మా, ఆడపిల్ల వాళ్ళు అన్నిటికీ సర్దుకుపోవాలి. సారీ చెప్పే. సారీ బావా. మా చెల్లిని తీసుకో. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి ఒంటి మీద పాలేస్తావా? చెల్లమ్మా, నీ వదిన లైట్ మీద పాలు పోసేది. అయ్యో అయ్యో అయ్యో. అప్పటికి అనుకుంటూనే ఉన్నాడు పదిన వస్తే నన్ను రాచి రంపడం పెడతదని. అదే రంపం తీసుకుని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా. సారీ అన్న. శోభనం చేసుకొని వారా నన్ను. వెళ్ళు. నేను స్నానం చేసి వస్తాను. మా అన్నని జాగ్రత్తగా చూసుకోండి సరేనా? ఇలా అన్న ఉండటం వల్ల నాకు ఇంతవరకు శోభనం కాలేదు. ఇన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏవండి అన్నయ్య ఇక్కడ? అన్నయ్య లేడు. ఏ తప్పిపోయాడా? Oh my God! ఏమైంది చెల్లై? వాడు నీ షెడ్ని మడిచి తుడిచాడన్నయ్య. వీటితో కాపురం చేయని డైరెక్ట్ గా చెప్పు. నీతో కాపురం చెయ్యను రా పోడా. టుంబ్రి టుంబ్రి
అందుకేరా కుండ మార్పిడి చేసుకుంది. నీ చెల్లిని నా కాడ పంపించేదాకా నా చెల్లిని నీ దగ్గర పంపాను. పోరా. మా చెల్లిని నేను తెచ్చుకోలేనా? ఓ చెల్లి అన్నయ్య దా, బావ కాడ అవసరం లేదు, మన ఇంటికి వచ్చేయి. ఛీ, నేనెందుకు వస్తాను అన్నయ్య? నువ్వు ఇలా రావు, ఒక్క నిమిషం ఆగు. పుట్టింటికి రావే చెల్లి. ఇక్కడ ఎదురా అలాంటి ఆడగ పనులన్నీ చేయడం వల్ల అది పోయింది. అన్నయ్య బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. పుట్టింటికి రావే చెల్లి. యమహో నీ యమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం. మోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. సరే నా ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. ఏమండి మీకోసం వంకాయ కోడిగుడ్డు చేశాను, తినండి. సరే, సరే. బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను, అది కూడా తినండి. సరే, సరే. ఇంకేమైనా కావాలండి మీకు? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు 5,000 కావాలి, పట్టు చీర కొనుక్కుంటా. నాకు 25 రూపాయలు కూరలు పెట్టి 5,000కు సున్నం పెడదామని చూస్తున్నావే నాకు నువ్వు. నీకోసం గంట సేపు కిచెన్ లో కష్టపడి మీకు ఇష్టమైన 4 రకాల కూరలు చేసా. మీ మీద ఉన్న ప్రేమతో నేను ఇదంతా చేసినప్పుడు నా మీద మీకున్న ప్రేమతో ఏదైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా వంట చేసి పెట్టి చంద్ర. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నాకు నా మీద ఏదో పెద్ద బరువు పడబోతుందని. బాగా క్లారిటీగా ఉన్నా. మామూలు క్లారిటీ కాదు, ప్రతి పనిలో స్వార్థాలు మీకు. ఏ పని ప్రేమతో చేస్తేగా ఇంత పెట్టి అంత. నీ క్యారేజ్ వద్దు బొంగు. నేను బయటికి మరి మధ్యాహ్నం ఏం తింటావు? బయట బోర్డు హోటల్స్ బొచ్చడు హోటల్ మా కోసం పెట్టారు, మా మగాళ్ళ కోసం. 200 పెడితే వస్తుంది, ఇది 5,000 తప్పెట్టాలి ఇక్కడ. అది 100 రూపాయలతో అయిపోద్ది. మీ క్యారేజ్ మాకేది. నా ఆశలన్నీ ఎడం కొంచెం తొక్కేసి వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నీకు క్యారేజ్ ఇస్తాను, నాకు 5,000 చీర కొనిస్తావా? ఎందుకు మారిపోతున్నావు? అలా కొనిచ్చా ఇలా అడుక్కుంటున్నా, నువ్వేమో నన్ను అడుక్కుంటున్నావు. ఆ రోజు రాత్రి సేమ్ వెరీ నైట్. సుజనా వసేనా సుజ్జు, దీనికైతే ఖర్చు పెడతారు బాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి డబ్బులు. నా బజ్జు నా బజ్జు. ఇప్పుడు కావాలి పెళ్ళం. తిన్నావారా? ఏంటి తాగొచ్చావా? అదే మా ఆఫీస్ లో ఎండి కొద్దిగా ఫోర్ చేస్తే 4 పెగ్గులు ఎక్కువ వేస్తా. నువ్వు మాత్రం బయట బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇంట్లో పెళ్ళం బాధపడుతుందన్న సంగతి పట్టించుకోవు నువ్వు. నా పెళ్ళం బాధపడుతుందా? ఆ ఎవరు నా పెళ్ళాన్ని బాధ పెడుతుంది? దమ్ముంటే ముందుకు రారా, నరుకుతా. నువ్వే. ఎవడ్రా నువ్వేగాడు? నువ్వే అంటే ఎవడో కాదు, నువ్వు. మీ ఓ షట్ మై రాయల్ స్టాక్, మై రాయల్ స్టాక్. నా బంగారాన్ని నేను బాధ పెట్టడం ఏంటే? చీర కొనుక్కుంటున్నా 5,000 అడిగితే చివర్లు పెట్టి వెళ్ళిపోయావు. నా పిల్ల 5,000 చీర కొనుక్కోవడం ఏంటే నీ తాత? 10,000. ఇదిగో తీసుకో 50,000. కొనుక్కోపో చీర. 50,000? సరిపోలేదా మళ్ళీ దీనా? సరిపోయింది. మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు, కానీ నీ మొగుడుకో రేంజ్ ఉందే. 50,000 ఇచ్చాడేంటి? ఏముందిలే, నాకు కావాల్సింది నాకు వచ్చింది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా. మొత్తం దిగిపోయింది. ఈ జేబులోనే పెట్టా 50,000. దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయింది. సోఫా కింద ఏమైనా పడ్డాయా? ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదే, ఈ జేబులో 50,000 పెట్టాను, రాత్రి కనబడట్లేదు. 50,000 రాత్రి నాకు ఇచ్చాడు కదా, ఫుల్గా తగ్గి మర్చిపోయినట్టున్నాడు. రివర్స్ లో వెళ్దాం, లేదంటే డబ్బులు మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళానికి 5,000 ఇవ్వమంటే ఎక్కడెక్కడో కాలుతుంది మీకు. ఇప్పుడు చూడు 50,000 పోగొట్టు చచ్చావు. ఇంటెలిజెంట్. అందుకే పెత్తనం పెళ్ళానికి ఇవ్వండి రా అంటాం, మీరేమో ఏదేదో అనుకుంటారు మమ్మల్ని.
కావాలి. ఇప్పుడు ఏమైంది? కావాలని పోగొడతామేంటి డబ్బులు? సరే ఏందేదో అయిపోయింది. అమ్మయ్యా, రివర్స్ వెళ్ళడం వల్ల నా 50,000 సేఫ్. దేవుడా, నా మొగుడు రోజు ఇలాగే ఫుల్ గా తాగి వచ్చేటట్టు చెయ్యి. ఓసే ఎలక మొహం దానా, దేవుడు తిడుతున్నాడు ఏంటి? తిట్టడం తప్ప ఏం చేత కాదు నీకు. ఓ దీని మొగుడా దేవుడు అనుకున్నా. నీ అమ్మకు మాత్రం వేలు ఇస్తావు, నాకు మాత్రం 1 రూపాయి ఇవ్వడు వీడు. దుర్మార్గులు. ఏమైందే కౌసల్య సుప్రజ? సొంత ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా ఉంది నా బతుకు. నా మొగుడు కూడా అంతే. ఆ సర్లే గాని మీ మగుళ్ళు మందు తాగుతారా? రోజుకి 2-3 పెగ్గులు తాగని నిద్ర పట్టదుగా దళిద్రులకి. ఆ 2 పెగ్గుల్ని మీ చేత్తో 8 పెగ్గులు చేయండి. వాళ్ళ బాడీలో ఎంత ఎక్కువ మందు ఎక్కితే మన చేతిలో అంత క్యాష్ పడుద్ది. ఆ, రాత్రి మా ఆయన ఫుల్లుగా తాగాడే, ఆ మత్తులో 50,000 ఇచ్చాడు. 50,000? పొద్దున్నే అక్కడ పోగొట్టుకున్నాను అని వెతుక్కుంటున్నాడు. డబ్బులు దొరికాయా? లేదే, వెతుకుతున్నా. అది పరిస్థితి. ఎక్కడ ఉంటే అక్కడెక్కడ దొరుకుద్ది. చూస్తావేంటే 50,000 అంట. ఎక్కడికే? ఎక్కడికంటా వెంటే వైన్ షాప్ కి, మావాడికి కూడా ఫుల్ తీసుకొస్తా. శబ్బాష్ బై లేడీస్. అరే బావా రారా, టైం అయింది, 2 పెగ్గలేద్దాం. ఈ మందేవుడు కనిపెట్టాడో గాని వాడికి జోహార్లు బావా. 1 జోహార్ అంటే 2 జోహార్లు కొట్టి బావా. 2 జోహార్లు. ఫుల్ బాటిల్ పెట్టారంటే క్వార్టర్ తాగితే ఏం ఎక్కుద్ది? మోకాలు దాకా కూడా ఎక్కదు. మందు తాగితే మా ఇంటికి ఎక్కాల అంత తాగాలి. ఎప్పుడు మందు తాగినా తిట్టేవారు, ఈ రోజు అంటే మీరే ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టారు. ఎప్పుడు భార్య ఒకేలాగా ఆలోచించదు, ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచిస్తుంది. అదే ఎప్పుడు మొగడి ఆనందం గురించి ఆలోచిస్తుందని అంటున్నా. ఏమండి, నాకు 2 బంగారు గాజులు కావాలి. యావండి, నాకు 2 బంగారం చెవులు కావాలి. ఏమడిగావు ఇందాక నువ్వు? 2 బంగారు గాజులా? నీకు కావాలంటే ఉన్న పళ్ళు తీసి బంగారు పళ్ళు కట్టించుకోవే. తీసుకోవే, కట్ట లాగే. ఎంజాయ్. ఈ స్కిట్ ఎండ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా. తరువాత రోజు రాత్రి మెట్లు ఎక్కేంత వరకు డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఈడు డబ్బుల గురించి ఆలోచించుకుంటున్నాడు. ఆలోచనని భూస్థాపితం చేద్దాం. ఇంకా చాలే, ఇంకెంత ఆలోచించినా పోయిన డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి? 2-3 పెగ్గులు తాగి తిని పడుకో. ఈ రోజు నుంచి మంది మానేసి అసలు మందే తాగను. మానద్దు. అదే సడన్ గా మానద్దు అంటున్నా. తాకో మందు తాగడం మగాళ్ళ లక్షణం, అది తాగాలి మీరు. వద్దే, మందు మానేస్తా. తాగు. ఇదో నేను చెప్తున్నా కదా, తాగు. నువ్వు పోస్తున్నావంటే తాగు. నీకే నష్టం, మందు తాగితే గుర్తొచ్చేస్తాయి అన్ని. ఏనా? ఏయ్, ఏసేయ్. ఏసేయ్, ఏసేయ్. ఏం కోఆపరేషన్ మీ ఆవిడ? గ్యాప్ ఇవ్వవే కొద్దిగా. భార్యాభర్తల మధ్య గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ ఫస్ట్ తాగే 3 పెగ్గులు మాత్రం గ్యాప్ రాకూడదు. ఏసేయ్, నువ్వు ఏసేయ్ అంతే. ఏసేయ్. అంతేనా? ఏసేయ్. అంత కసిగా పోస్తున్నావంటే మందుని? ఏమన్నా చేత్తో మందు తాగితే ఆ కిక్కే వేరేలా ఉంది. ఏమండి, మా ఫ్రెండ్స్ కి కిట్టి పాటు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు 15,000 కావాలి. 15,000? పురుషోత్తం గారి భార్యవే నువ్వు? ఇదిగో 25,000. కిట్టి పార్టీ ఇచ్చి నీ ఫ్రెండ్స్ కి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వు. అర్థమైందా? ఇండియాలో సింగపూర్ లేకపోవచ్చు కానీ సింగరాయ కొండ ఉంది, అది గుర్తు పెట్టుకో. ఏమన్నా వీడు? ఏమంటే మనకు కావాల్సిన డబ్బు వచ్చింది కదా, పండగ చేసి నాకు మళ్ళీ 25,000 వచ్చాయి. మొగుడంటే ఎట్లా ఉండాలి? ఈ జేబులో కూడా 25,000 కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి? మళ్ళీ దీనికి తెలిసిందిగా చంపేస్తుంది నన్ను. మళ్ళీ ఎత్తుకుంటున్నట్టున్నాడు. ఏం వెతుకుతున్నావు? ఈ జేబులో 25,000 పెట్టానే, అది కూడా కనపట్లేదు. మళ్ళీ పోగొట్టావా? పెళ్ళానికి 5,000 ఇవ్వడానికి పురుటి నొప్పులు వస్తాయి మీకు. ఇలా వేలకు వేలు పోగొడితే మాత్రం ఏ నొప్పి రాదు మీకు. దీని మాటల్లో కోపం కనపడుతుంది కానీ మనసులో బాధ కనపట్లేదు. దీనికి 4 కట్లుండి 1 కట్ట కనపడలేదంటే. రాత్రి ఇక్కడే కూర్చొని మందు తాగాను, దీనిమ్మ 3 కట్లోనే 1 కట్ట కనిపించట్లేదు. నీతో కలిసి మందు తాగానని నా డబ్బులు కొట్టేస్తారా నువ్వు? ఎవడ్రా కొట్టేసింది? నువ్వే నా డబ్బులు కొట్టేశావు. ఏమైందిరా? రాత్రితో కలిసి మందు కొడితే నా డబ్బులు కొట్టేశాడు. రాత్రి నా పిల్లం ఇక్కడ ఉంది, నా పిల్లమే సాక్ష్యం. నా పిల్లం కూడా బయట ఉంది, నాకు నా పిల్లమే సాక్ష్యం. మీ
మీరు మందు కొడుతుంటే బయట మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళే కదా మందు పోసింది. మీ పిల్లలు మందు పోసారా? డౌట్ వస్తుందేమో. పిల్లలు మందు పోస్తున్నప్పుడే డబ్బులు పోతున్నాయంటే ఇది ఏదో ఆలోచించాల్సింది. ఇప్పుడు ఏంటంటే మనం మందు తాగుతాం. పొద్దున్న మందు అయితే నా పిల్లం తిడతదిరా. నా పిల్లం కొడుతుందిరా. తిట్టదు కొట్టదు ఎగిరి గంతేస్తాడు చూడు. ఎవరి పిల్లలు వాళ్ళు పిలవండి. ఏమే 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 మందు తాగుతారా? వాళ్ళే మందు తాగుతారా అని అడుగుతున్నారు. అదిరా వాళ్ళ అవసరం అలాంటిదిరా. అవునే ఈ రోజు కొద్దిగా ఆదివారం అందుకే అందరం కలిసి ఫుల్ గా మందు కొడదామని అనుకుంటున్నాం. అయితే ఒక్క నిమిషం, మేము షాప్ కి వెళ్ళి ఒక ఫుల్ తీసుకొని వస్తాం. రండి. వాళ్ళే వైన్ షాప్ కి వెళ్తున్నారేంట్రా? మనల్ని మత్తులో పంపించడానికి వాళ్ళు మధ్యప్రదేశ్ కూడా వెళ్ళిపోతారా వాళ్ళు. అరే చడ్డీ గ్యాంగ్ కంటే ఈ నైటీ గ్యాంగ్ చాలా డేంజర్ రా. ఇదేంటే వైన్ షాప్ లో ఒకే బాటిల్ ఉంది, ఇప్పుడు ఎలానే? ఈ మందు బాటలు నాకు ఇచ్చేవి, నేను షాపింగ్ చేస్తా. ఎందుకంటే షాపింగ్ లో రేపే లాస్ట్ ఆఫర్ అంట. అబ్బబ్బబ్బా ఇది ఇవ్వే, నీ గోల్డ్ షాప్ వెళ్ళి బంగారం కొనుక్కోవాలి. నాకు ఇవ్వండి, నేను పార్లర్ కి వెళ్ళాలి. అబ్బా నాకు ఇవ్వండి. అబ్బా నాకు ఇవ్వండి. వైన్ షాప్ దగ్గర మగవాళ్ళు మందు కోసం కొట్టుకుంటున్నట్లు ఒక్క బాటిల్ కోసం ముగ్గురు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా? ఆ బాటలు మా ఆవిడకి దొరికింది అనుకో మా ఆవిడకి ఉపయోగం, నీకు బంద్ పోసింది అనుకో మీ ఆవిడకి ఉపయోగం, వాళ్ళ ఆవిడ ఆడిపోతే వాడి ఆవిడకి ఉపయోగం రా. అర్థమైందా? మొహాలారా నాకు కావాలి. నాకు కావాలి. బాయ్స్ టేక్ యువర్ పొజిషన్. ఓకే. ఎవడి పిల్లం ఎవడికి దొరికినా ఇర్ర కొట్టేయండి. నా మగడు కొట్టకుండా నువ్వు కొడతావేంట్రా? నాకు నన్ను కొట్టావు కదా నువ్వు. ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండి రా. ఒక్క నిమిషం. ఇదిగో డబ్బులు. ఇదిగో డబ్బులు. ఈ మొగుడి దగ్గర తీసుకుని నాతో మాట్లాడకుండా చూడ. ఇదిగో డబ్బులు. డబ్బులే కొంచెం తీసుకోలేవా? వెళ్ళండి లోపలికి వెళ్ళండి. టీవీ చూస్తున్న మగాళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళాలు మందు ఇంట్లో ఎందుకు తాగమంటారు ఇప్పుడైనా అర్థమైందా? బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్, బీ అలర్ట్, లేకపోతే మీ జీవితానికి రెడ్ అలర్ట్ పడుతుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అది నాకు కడుపు మంటగా ఉందిరా. ఎందుకు? ఐస్ క్రీమ్ తిన్నాను ఇందాకే. ఐస్ క్రీమ్ తింటే మంట ఎందుకు? 10 రూపాయలు 20 రూపాయలు చెప్పాడు రా. అది మధ్యాహ్నం ఏమండిస్తున్నానో తెలుసా? ఏమండిస్తున్నావు? ప్రొడక్షన్ వాడి కోడిచ్చి చేపల పులుసు పెట్టమన్నా. అదేంటి? వాడు చేపల పులుసే బాగా పెడతాడు, అందుకే కోడిచ్చి చేపల పులుసు పెట్టమన్నా. సరే గాని డ్రామా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. హలో డ్రామా కంపెనీయా? దా దా దా. ఈవెంట్ కి ఎంత తీసుకుంటావు? నేను 20,000 సార్. అమ్మొస్తే 30,000 సార్. మొత్తం 50,000 ఇద్ది. ప్రోగ్రామ్ మంచిగా చేయాలి, అర్థం అవుతుందా? సార్ మీకు ఎందుకు మాకు ఇచ్చారు కదా ఎరగొడతాం. వెల్కమ్ అమ్మా. చక్కిలాన చుక్క చక్కగుందిరో, తిక్కలావు చూస్తే తిక్కగుందిరో, ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో. హాయ్ కెమెరామెన్, హాయ్ ప్రొడక్షన్, హాయ్ కుక్కడపల్లి, హాయ్ నిజాంపేట్. అమ్మా, అక్కడ ఎవరు లేరు కదమ్మా. హాయ్ పడి ఉంటే ఎవరో చెప్పుకుంటారు కదా, హాయ్ చెప్పుకుంటారు కదా. హాయ్ ఏంటో అమ్మా, నువ్వు ఏ చీర కట్టిన ఎలా ఉన్నా సరే అందంగా ఉంటావమ్మా. నువ్వు ఏ బట్టలేసినా బాగోనా ఏంటో. అలా ఎప్పుడు నేను చెప్పలేదు. సిద్ధు యు ఆల్వేస్ స్మార్ట్. ఇదే స్కూప్ మేడం, మీరు చేయలేని చేసి చూపిస్తాం అంతే. నేచురల్ చేయాలంటే ఏం చేసే కూడా చేయలేం కదా ఇక్కడ. సర్లే మనకి ఈవెంట్ వచ్చింది, బాగా చేయాలి. పద కూర్చుందాం. నువ్వు ప్రతిసారి చేపట్టుకుని నాకు తీసుకొస్తున్నావు కదా. అవునమ్మా. నా వయసు ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. నీ క్లోజుల కోసం నా ఏజ్ పెంచేస్తున్నావు, నా ఏజ్ పెంచేస్తున్నావు. నాన్న సిద్ధు అమ్మా, ఇంకెందుకు లేటు గుద్దు, ఇంకెందుకు లేటు గుద్దు. నాన్న సిద్ధు అమ్మా. విగ్ ఓకేనా? ఏంటమ్మా నేను అడిగి నా విగ్, నీ విగ్ ఓకేనా అంటున్నా, నీ విగ్ ఓకేనా అంటున్నా. అమ్మా, రైటర్ కంటెంట్ చెప్తాడంట, ఒకసారి రా.
మేడం మీ డైలాగ్ ఏంటంటే ఏ ఆది రామ్ సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు తంతా అనాలి మేడం. చిన్న చేంజ్. తంతాను అంటే హార్డ్ గా ఉంటది, కొడతాను అంటాను. ఓకేనా? ఓకే ఓకే. ఆ డైలాగ్ ఏంటంటే మేడం ఏ ఆది రామ్ సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు కొడతా అనాలి మేడం. నెక్స్ట్ డైలాగ్ ఇది. చిన్న చేంజ్ అవర్. ఏంటి మేడం? కొడతానంటే మరి తక్కువైంది. తంతాను ఇద్దరిని. నానా ఇందులో ఫన్ ఎక్కడ ఉందో ఎత్తుకొని రా ఒకసారి. మీరు కూర్చొని మన సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు. నా కొడుకు బంగారం. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఏం చేస్తున్నావు పంచప్రసాద్? ఎండాకాలం కదన్నా, పిట్టలకు నీళ్లు వస్తున్నా. ప్రసాద్ గారు ముందా నీళ్ళు మీ మీద చల్లుకోండి. వాడిపోయారు మీరే బాగా. మన సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, లెట్ మీ వెల్కమ్ రోహిణి అండ్ చిత్తు ఫర్ సింగింగ్ పర్ఫార్మెన్స్. నా మనసుకేమయ్యింది, నీ మాయలో పడింది, నిజమక్కలా తెలిసేదెలా, మన ఇద్దరికే తెలియంది, ఏదో జరిగే ఉంటుంది, అందుకే నిన్నెలా ఉలికి పడుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సూపర్. అమ్మని కామెంట్స్ అడగాలి. అమ్మా 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 నానా రామ్ ప్రసాద్ ఆది కాంబినేషన్ స్కిట్ అంటే చాలా సూపర్. స్కిట్ కాదమ్మా, సింగింగ్. ఆ పాట పోక్రీలో ఇప్పటికి నాకు చాలా ఫేవరెట్. గలగల పారుతున్న గోదారిలా. అది పాడలేదమ్మా వీళ్ళు. నా మనసుకేమంది అది పాడారు. అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో కూడా వాడారు. మ్యూజిక్ రోహిణి నెక్స్ట్ టైం సింగింగ్ ట్రై చేయండి ఇద్దరు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై నుంచి మన వాళ్ళందరికీ ఫుడ్ పట్టుకొచ్చాను. పట్టుకెళ్ళి ఒకసారి. ఆ బిర్యానీ కోసం అలా కాకుల్లో వెయిట్ చేస్తారు రూమ్ దగ్గర. అందులో అది రాంప్రసాద్ గారు మరి ఆ స్వీట్ కూడా కావాలంటుంటాడు. ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ రాబోతుంది. మన మధ్య ఒక ఫ్లూటిస్ట్ వచ్చారమ్మా, నరేష్ గారు. యాక్చువల్లీ నాకు అనిపించలేదండి సూపర్ అని. నానా నీ పేరు? నరేష్. ఎన్ని నుంచి తెచ్చుకుంటున్నావు ఇది? ఆల్మోస్ట్ 15 years. ఎక్కడ ఉంటారు మీరు? బోడుప్పల్. అక్కడ ఉండిపోవాల్సింది. ఎవరు చెప్పారండి ఊపిరి వస్తే ప్రాణం పోతుందని? మీరు వదిలితే మాకు ప్రాణం వచ్చిందండి. అసలు ప్రాణం పోయేలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా ప్రవీణ్ ఏదో మాట్లాడాలని. ప్రవీణ్ అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. నాకు అమ్మ లేదు, కానీ నేను కారు కొనుక్కోవాలనుకున్నా. ఆ కారులో నిన్నే ఎక్కించుకొని తిప్పాలనుకున్నామ్మా. దానా నీ కార్లో ఎక్కుదాం. కారు లేదమ్మా. కారు నేను కొంటా. ఫస్ట్ నువ్వు వెళ్ళొచ్చి తర్వాత ఎక్కించు. ఒకసారి రా. లాస్ట్ టైం బాగా చేశాను, వాచ్ ఇచ్చాను. ఈసారి పెద్దగా యావరేజ్ వాచ్ లాగిచ్చే. నువ్వు మళ్ళీ ఎప్పుడైతే బాగా చేస్తావో అప్పుడే ఇస్తా. ఎక్కడి నుంచి నీకు ప్రతిరోజు బ్యాడ్ టైమే. నెక్స్ట్ డాన్స్ సెగ్మెంట్ కి బాబు రాబోతున్నాడు. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మది గూడు దాటి వదిలెళ్ళొద్దే. నానా బాబుని చూస్తే ఎప్పుడు సైలెంట్ గా వచ్చి కూర్చునేవాడు. బాబులో ఇంత టాలెంట్ ఉందన్న కారణం ఇది ఫస్ట్ టైం చూడడం. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త టాలెంట్ ఎలాగ ఎంకరేజ్ చేస్తుంటది. కానీ ఇన్ని ఎంకరేజ్ చేద్దాం ఇంకోసారి. సూపర్ బాబు, చాలా బాగుంది. అమ్మా మీరు కూడా ఒక పాట పాడితే బాగుంటదని. నానా నేను సడన్ గా పాట పాడమంటే పాడాలి. మీరందరూ ఇలాగ బలవంత పెడితే నాకు పాటలు వచ్చి పాడేస్తాను నాన్న. ఈ వేళలో నేను ఏం చేశానో తెలీదు, అనుకోకుండా నేను ఇంద్రగారు గెటపేసాను. నా గుండెలో తుల్లో పిల్లర్స్ వేశారు. అమ్మా వీళ్ళు ఇలా చెప్తే ఎంటరగాని మాట మీరే తగులుకోవాలి. ఏంటి నేను పాట పాడుతుంటే నిద్రపోతానా?
అమ్మా లాస్ట్ లో మీ టచ్ ఇవ్వాల్సింది. ఎంత మంది వచ్చినా ఏం చేసినా బిడ్డా ఇది మన అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా.